అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఏమండి అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళి చివరికి ఒక్కడే మిగిలిపోయి బాధతో వేదనతో ప్రార్థన చేస్తుంటుండగా దేవుడే ఒక నడుగా దిగి వచ్చి ఇతడు ఈ ప్రార్థన ద్వారా ఈ పోరాటం ద్వారా గెలవకూడదని చెప్పేసి అతడు ఎంతగానో ఆపు చేసినప్పటికీ కూడా ఆ యొక్క తుంటి నరం మీద కొట్టినప్పటికీ కాలు ఒసిలి కింద పడిపోయినా మరలా కాళ్ళు పట్టుకుని వదలకుండా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్ట. ఈరోజు చాలా మంది దీవెన లేదంటే మానేస్తూ ఉన్నారు. దేవుడు దీవించట్లేదని, అనుకున్నవి జరగట్లేదని, అప్పుల బాధ తీరట్లేదని, ఇబ్బందుల్లో దేవుని సహాయం అందుతలేదని ఈరోజు చాలా మంది విడిచిపెట్టి ఉన్నారు. కానీ యాకోబు అలా చేయలేదు. యాకోబు ఏం చేశాడంటే ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వదలను, ఆ తెగింపు రాత్రి మనకు ఉండును గాక, అటువంటి అభిషేకం మనల్ని ఏలుబడి చేయను గాక. అప్పుడు యాకోబు తన ప్రార్థన బట్టి, తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి, తన పాపమును ఒప్పుకున్న విధానాన్ని బట్టి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా ఆయన దీవించాడు. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా అటువంటి రీతిగా దీవించి నడిపించును గాక. ఎంతమంది ఈరోజు కూర్చోండి అందరూ కూడా ఒకసారి.